హెరిటేజ్ ను చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీనో దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ కుయుక్తుల్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో రేపు అసెంబ్లీలో ప్రభుత్వమే ఈ నకిలీ నెయ్యి అంశం గురించి చర్చించాలి అని చెప్పని వాళ్ళు ఒక షార్ట్ డిస్కషన్ అంటారు. దాన్ని రేపు అసెంబ్లీలో టేకప్ చేస్తా ఉన్నారు. నిజంగానే వైసీపీ పార్టీకి ఈ అంశం గనక ప్రాధాన్యత అంశంగా వాళ్ళు భావిస్తే ఈ అంశం గురించి చర్చించాలి అని చెప్పని గనక వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉంటే ముందు అసెంబ్లీకి రమ్మనండి. ఇవాళ అసెంబ్లీలో చర్చించిన తర్వాత అవసరమైతే ఆ రోజు కౌన్సిల్లో కూడా మళ్ళీ చర్చ టేకప్ చేయొచ్చు. కానీ ఇవాళ అసెంబ్లీలో వాళ్ళు చర్చ టేకప్ చేస్తా ఉన్నప్పుడు ఆ అంశం పట్ల కనుక నిజంగా ప్రభుత్వంలో తప్పుంది, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న హెరిటేజ్ ద్వారా టీటీడీకి నకిలీ నెయ్యిని సరఫరా చేయించిన దోషి చంద్రబాబు నాయుడే అని చెప్పని వైసీపీలో ఏమన్నా ఆరోపణలు గనక బలం చేకూర్చే సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర ఉంటే రేపు అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, ప్రభుత్వ సారథిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా స్పష్టంగా ప్రశ్నించవచ్చు, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టొచ్చు. నిజంగా నా నైతికత ఉంటే అసెంబ్లీకి రావాలి. అలా కాకుండా వైసీపీ రోజుకొక కొత్త నినాదంతో వీలైనంత వరకు ఈ నకిలీ నెయ్యి అంశం సభలలో చర్చనీయాంశం కాకుండా చూడాలనే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు కూడా కౌన్సిల్లో మళ్ళీ ఇందాపూర్ డైరీ రీటైల్ మార్కెట్ లో ఇంత ధరకు దక్కుతా ఉంది, టీటీడీకి ఇంత ధరకు సప్లై చేస్తా ఉన్నారు అని చెప్పని, అంటే అసలు అంశాలకు కాకుండా ఇందాపూర్ డైరీ చుట్టూనే చర్చను కేంద్రీకృతం చేయించాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో ఇవాళ వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది.